గత 5-6 నెలలుగా గుంటూరు గ్రామీణ మండలంలోని తొరకపాలెం గ్రామంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో బుధవారం 50 మందితో కూడిన వైద్య బృందం గ్రామంలో పర్యటించింది. డిఎంఈ డాక్టర్ రఘునందన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ తదితర సిబ్బంది తొరకపాలెం గ్రామంలో పర్యటించారు. వైద్య నిపుణులు ఇంటింటా జ్వర లక్షణాలతో బాధపడే వారిని గుర్తించి అక్కడికక్కడే రక్త నమూనాలు తీసుకున్నారు. శానిటేషన్ సిబ్బంది గ్రామంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. జూలై, ఆగస్టు నెలల్లో 20 మరణాలు, ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు సంభవించాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ వెల్లడించారు. ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. అంటే డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అదొక రీజన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బ్లడ్, ఏదైతే వాటర్ నుంచి సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనం, ఆ నీటి శాంపిల్స్ 2 రకాల నీటి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఇక్కడ ఉన్న రిజర్వాయర్, రెండవది వచ్చి వాటర్ ట్యాంక్. ఆ రెండింటి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో 2 ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్త నమూనాల్ని గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారని అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగుల నుంచి సేకరించిన నమూనాల్ని పరీక్షించగా 2 మెలైడియోసిస్ బారిన పడినట్లు గుర్తించామన్నారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలైడియోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐవీ యాంటీబయాటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారని రఘునందన్ చెప్పారు. ప్రజలు ఏ రకంగానూ ఏ విధమైన భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. మీరు ఏ రకమైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీరియస్ కేసులు ఏమన్నా వచ్చినా కూడా, ఏదైనా రేపొద్దున మనకు మెలీడియాసిస్ అని అనుకుంటున్నాం, ఆ వ్యాధి ఉన్న బ్యాక్టీరియా ఈ శాంపిల్స్లో వచ్చిందని తెలియనా కూడా వాటికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, రికవరీ చేసే సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండేట్టుగా ఎన్షూర్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఒక నంబర్ ఇమ్మని చెప్తున్నాం, ఒక కాంటాక్ట్ నంబర్. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఆ నంబర్ ద్వారా మా హాస్పిటల్కి రెఫరల్ వచ్చేస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రిసెప్షన్, తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ అందివ్వాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మేము చేసిన పరీక్షల్లో తేలింది ఏమంటే చాలామందికి డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హైపర్ టెన్షన్, ఈ 3 ఉన్నాయని కూడా అర్థమైంది. సో నాట్ ఓన్లీ ఫర్ ఏదైనా ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ కాకుండా ఈ 3 ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటామో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్, వాటికి సంబంధించిన టెస్టింగ్, వాటికి సంబంధించిన స్క్రీనింగ్ కూడా జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నాం.